టీఎస్సీపీ గెట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీది అప్రూవ్ అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో చాలా స్టూడెంట్ మిస్టేక్ చేస్తారు. ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయబోయి ఇంకొక సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. సపోజ్ ఈ ఇయర్ లైక్ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. 2024 గ్రాడ్యుయేట్స్ ఉంటారు, 2023 అండ్ బిఫోర్ వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అండ్ డిగ్రీ వాళ్ళు ఉంటారు, బీటెక్ వాళ్ళు ఉంటారు, బీఎడ్ వాళ్ళు ఉంటారు. సో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్లో అండ్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రాసెస్లో ఒక సర్టిఫికేట్ లేకపోతే దాని ప్లేస్లో ఏం అప్లోడ్ చేయాలి అండ్ ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నార్మల్గా ఒక స్టూడెంట్ది నేను ఆల్రెడీ చేశాను మార్నింగ్. సో అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, సపోజ్ ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే ఏం అప్లోడ్ చేయాలి అవి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు టీఎస్సీపీ గెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై ఫర్ లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు సపరేట్గా ఒక విండో ఓపెన్ అవుతుంది. మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఫీ ఈ ఆన్లైన్ ప్రాసెస్కి ఫీ ఎంత ఉంటుందో అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫీ గురించి చెప్తాను. ఫస్ట్ ఫీజు వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకు 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 200 రూపీస్. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్. సో దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. సో ఒక 1 వీక్ తర్వాత అది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అది అప్పుడు చెప్తారు కాబట్టి. సో ఫస్ట్ మనకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ టైం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేయకండి. మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా, అప్డేటెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా అన్నీ ఉంటేనే అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేటెడ్ ఉంటేనే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. క్యాస్ట్ కానీ సిఎంఎం పీసీ అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి, కలర్ ప్రింట్ మాత్రమే ఉండాలి. ఏదో ఒకటో రెండో అంటే ఓకే, కానీ అన్ని కలర్ జిరాక్స్లు లైక్ కలర్ ప్రింటే ఉండాలి. సో అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేయండి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎండ్ వరకు చెప్తాను. ఏ స్టెప్లో ఏమేమి అడుగుతుంది అన్ని క్లారిటీగా ఇప్పుడు ఏమెంటర్ అయ్యాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు వెబ్సైట్లోనే ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో లాగిన్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్, మీ యొక్క సబ్జెక్ట్ అదేదో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. సో లాగిన్ తర్వాత మీకు ఎంఏకి సంబంధించిన సబ్జెక్ట్స్ అడుగుతుంది, అదర్స్ అని క్లిక్ చేయండి. సో ఎవరైతే ఎంఏ అరబిక్, మరాఠీ, పర్షియన్ ఇలాంటి ఎంఏ చేసిన వాళ్ళు మీకు ఏదైతే ఎంఏ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అదే అదర్ లైక్ ఎవరైతే ఎంఎస్సి బాటనీ అలా ఉంటుందో మీరు ఆ సబ్జెక్ట్ని అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ర్యాంక్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు లైక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు సైజ్ ఎంత ఉండాలి అంటే మనకు 100 KB to 500 KB ఉండాలి. సో ఈ రేంజ్లో మాత్రం ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. లెస్ దాన్ 100 ఉన్నా, మోర్ దాన్ 500 ఉన్నా యాక్సెప్ట్ చేయదు. అండ్ క్లారిటీగా ఉండాలి ఇమేజెస్ అన్ని. మీరు స్కాన్ చేసి పెట్టుకోండి, అన్ని బయట నెట్ షాప్లో స్కాన్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు కానీ నెక్స్ట్ ఏమన్నా ఎగ్జామ్స్ అప్లై చేసేటప్పుడు కానీ యూజ్ అవుతుంది. సో ఫోన్తో తీసేవాళ్ళు క్లారిటీగా ఉంటేనే తీయండి, లైక్ మంచి ఫోన్ ఉంటేనే అదే పాసిబుల్ అవుతుంది. లేదంటే నార్మల్గా జిరాక్స్ షాప్కి వెళ్ళి స్కాన్ చేయించుకోండి. దాని పక్కన సర్టిఫికేట్ పక్కన ఎలాంటి స్పేస్ ఉండదు. మనం ఎప్పుడైతే ఫోటో తీస్తామో దాని పక్కన సరౌండింగ్స్ అన్నీ వస్తాయి కాబట్టి అట్లాంటి ఏం కనిపించద్దు. సో బెటర్ టు లైక్ జిరాక్స్ షాప్కి వెళ్తే బెటర్. సో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అని ఇంకొకటి వస్తుంది. ఏమేమి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలో అది కూడా ఒకసారి చూడండి. ఆర్ ఇప్పుడు నేను డీటెయిల్గా ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో అది కూడా చెప్తా కాబట్టి ఏం అవసరం లేదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఇక్కడ నుంచి మనకు మెయిన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా ఇప్పుడే ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఇవ్వండి మీ డీటెయిల్స్. ఇవి మిస్టేక్ అయితే మీకు అడ్మిషన్స్ ప్రాసెస్లో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పర్సనల్ డీటెయిల్స్లో మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా అవన్నీ మీకు మొబైల్ నంబర్, ఈమెయిల్ ద్వారానే మీకు చెప్తారు కాబట్టి మీరు ప్రాపర్గా ఇవ్వాలి అవి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ కార్డ్ నంబర్ మీకు ఆధార్ కార్డులో ఉంటుంది, అది ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th ఏ విధంగా ఉంటుందో అదే ఎంటర్ చేయాలి. సో ఇది పర్సనల్ డీటెయిల్స్. తర్వాత అన్ని చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అడిగొట్టండి. సబ్మిట్ తర్వాత మనకు లోకల్ ఏరియా అడుగుతుంది. సో లోకల్ ఏరియాలో కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో ఎవరైతే తెలంగాణలో చదివిన వాళ్ళు ఉంటారో లైక్ తెలంగాణ వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ కింద వస్తారు.
సో ఓయూ అని సెలెక్ట్ చేసుకోండి. కింద ఏయూ ఉంటుంది. ఏయూ అన్న లైక్ ఎస్వియు యూనివర్సిటీ ఎవరైతే ఏపీ నుంచి ఇక్కడ వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏపీ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏపీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వేరే స్టేట్ వాళ్ళు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వారు నాన్ లోకల్ కింద వస్తారు, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో 4 ఆప్షన్స్ లో మన తెలంగాణ ఎవరైతే పీజీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఓయూ తెలంగాణ అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొందరు మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, కొందరు అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటారు. సో అన్మ్యారీడ్ వాళ్ళు మనకు ఫాదర్ ఉంటారు కాబట్టి మీ ఫాదర్ కి ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ మీ హస్బెండ్ కి, కొందరు హస్బెండ్ బేస్ మీద ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. సో వాళ్ళు కూడా మీ ఫాదరా లేదంటే మీ హస్బెండ్ చూస్ చేసుకొని, లైక్ ఇక్కడ 1 lakh బిలో ఉంటుంది, 1 to 2 lakhs ఉంటుంది, అబౌవ్ 2 lakhs ఉంటుంది. సో మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ కి ఎంత వస్తుంది ఇన్కమ్, సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ది మాత్రమే చూడాలి. అంటే 2024లో యాక్చువల్ గా ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఏ ఎగ్జామ్ కైనా 2024 జనవరి నుంచి తీసుకుంటారు. కానీ టీఎస్ సర్టిఫికేట్ మొన్న రీసెంట్ గా న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే April 1st నుంచి 2024 లేటెస్ట్ తీసుకోండి అని న్యూస్ లో వచ్చింది. కానీ ఎప్పుడు ఏప్రిల్ మనం అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఏప్రిల్ తర్వాత అది నడుస్తుంది. కానీ జనవరి ఫిబ్రవరి తీసుకున్న కూడా యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు మొన్న పేపర్లో నోటీస్ వచ్చింది లైక్ 2024 April 1st నుంచి ఎవరైతే తీసుకుంటారో అది మాత్రమే వ్యాలిడ్ అని. సో నేనేమంటున్నా అంటే సపోజ్ ఇప్పుడు జనవరిది ఓన్లీ 2024దే, మళ్ళీ 2023 అసలు మొత్తానికే వ్యాలిడ్ కాదు. 2024లో జనవరి ఫిబ్రవరి మార్చ్లో తీసుకున్న వాళ్ళు అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేయండి. ఇఫ్ యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదు అంటే రిజెక్ట్ చేస్తే మళ్ళీ మీరు కొత్తది తీసుకోవాలి. ఎందుకంటే మనం కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఏప్రిల్ది పక్కా పెట్టాలి ఫీజు రియంబర్స్మెంట్కి. అంటే టీఎస్ ఈ పాస్కి సంబంధించినప్పుడు ఏప్రిల్ నుంచి పెట్టాలి. సో అప్పుడు మీకు ఇబ్బంది రావద్దని వాళ్ళు ఏం చేస్తారంటే ఏప్రిల్ది మాత్రమే పెట్టండి. అంటే ఏప్రిల్ నుంచి ఎప్పుడు తీసుకున్నా వ్యాలిడ్. 2024 1st April నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ ఫాదర్ది కావచ్చు, అన్మ్యారీడ్ వాళ్ళు, మ్యారీడ్ వాళ్ళు మీ హస్బెండ్స్ది కానీ. సో ఏప్రిల్ తర్వాతది ఎప్పుడన్నా పెట్టొచ్చు. సో మొన్న రీసెంట్గా ఇచ్చారు, అసలైతే వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఓన్లీ 2024 ఉంటే సరిపోతుందని, కానీ మొన్ననే పెట్టారు లైక్ 2-3 days ముందు. సో మీరు కంగారు పడకండి. మీరు మెయిన్గా ఈ సర్టిఫికేట్ కోసం మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి. విత్ ఇన్ 2 days 1 dayలో ఇచ్చేస్తారు. మీ సేవకి వెళ్తే కొద్దిగా టైం పట్టొచ్చు కాబట్టి మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఎగ్జామ్ ఉంది నాకు విత్ ఇన్ 1-2 daysలో కావాలంటే ఇచ్చేస్తారు. సో పేరెంటల్ ఇన్కమ్ మీ ఫాదర్ మీద ఆర్ హస్బెండ్ ఎవరుందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక కూడా మీరు ఒక పాస్వర్డ్ లైక్ క్రియేట్ చేసుకోవాలి. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు రెగ్యులర్గా మీరు ఈ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. లైక్ మీ సక్సెస్ అయిందా లేదా డిసప్రూవ్ అయిందా, డిసప్రూవ్ అవ్వడం వల్ల ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలా, దానికి మీరు క్రియేట్ పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా ఉండాలి. సో అది క్రియేట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ కొట్టాలి. ఒక పాస్వర్డ్ సింపుల్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. సో మొబైల్కి మనకు మీ మొబైలా కాదని వెరిఫై చేస్తారు, ప్రాపర్గా ఇవ్వండి. మనకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసేయండి. దీని తర్వాత మనకు ఫీ మనము పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీ చెప్పాను కదా, ఓసీబీసీ వాళ్ళకు 250 రూపీస్ పే చేయాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు 200 రూపీస్ పే చేయాలి. సో మెయిన్గా మీ డెబిట్ కార్డ్ వాడండి, లేదంటే మీ ఫోన్పే కానీ మీ నెట్ బ్యాంకింగ్ మీదే వాడండి. నెట్ షాప్ వాళ్ళది వాడకండి, ఎందుకంటే మీరు రీఫండ్ అయితే వాళ్ళకి వెళ్తాయి. సో మీది మాత్రమే రాయండి. అండ్ మనకు రిఫరెన్స్ ఐడి వస్తుంది. మీరు ఎప్పుడైతే పే చేస్తారో పే చేసిన తర్వాత మనకు రిఫరెన్స్ ఐడి వస్తుంది, అది మీరు ఫోటో తీసుకోండి. సపోజ్ ఎప్పుడన్నా మిస్టేక్స్ కానీ ఇట్లా అయినప్పుడు ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి పంపిస్తే వాళ్ళకి మనీ అనేది ఆ ప్రొసీజర్కి మనీ అడుగుతున్నారు కదా, సో దానికి అయిపోతుంది, వ్యాలిడ్ అయిపోతుంది. సో ఇది ఒక్క ఫోటో తీసుకోండి. సో ఇప్పటి నుంచి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో 10th ఇంటర్ డిగ్రీ చేసిన తర్వాత కొందరు బిఎడ్ ఉంటారు అండ్ డబుల్ పీజీ వాళ్ళు ఉంటారు. సో ఇంతమంది ఉంటారు కాబట్టి మనకు బేసిక్ పాయింట్ ఏంది, టీఎస్పీ సిపి గెట్కి పీజీ చేయాలంటే బేసిక్ క్రైటీరియా డిగ్రీ. సో ఫస్ట్ మనం డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇంటర్, నెక్స్ట్ డిగ్రీ, ఆ ప్రాసెస్లో చెప్తాను. ఫస్ట్ మీరు 10th ఎంటర్ చేయాలంటే ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, 10th హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్, మనకు డీటెయిల్స్ అన్ని సర్టిఫికేట్ లాంగ్ మెమో మీద ఉంటాయి, ఒరిజినల్ లాంగ్ మెమో. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్ కూడా దాని మీద ఉంటుంది.
నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబర్, మీకు రైట్ సైడ్ లో పైన మీ ఫోటో పైన కానీ ఇట్లా సీరియల్ నెంబర్తో ఇట్లా ఉంటుంది, అది మొత్తం ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, సో మీరు స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ అప్లోడ్ చేసేయాలి, ఇది ఎస్ఎస్సికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ సర్టిఫికేట్, సో ఇంటర్ కూడా లాంగ్ మెమో, ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, అప్లోడ్ మెమో, సో మెమో అప్లోడ్ చేయాలి. అన్ని డీటెయిల్స్ మీకు 10th మీదనే ఉంటాయి. సో ఎస్ఎస్సి 10th అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా కొందరు ఉంటారు లైక్ సర్టిఫికేట్స్ లేవు కాలేజ్లో ఉన్న వాళ్ళు, జస్ట్ మీరు కలర్ ప్రింట్ ఉంటే కలర్ ప్రింట్ అప్లోడ్ చేయండి. సో మీ కాలేజ్లో సర్టిఫికేట్స్ ఉంటే వెళ్ళి మీ కాలేజ్లో వెళ్ళి ఫొటోస్ అన్నది తీసుకోండి. ఒకటో రెండో లైక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ పెట్టినా దాని మీద సైన్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. సో నేనేమంటున్నట్టు టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఒరిజినల్స్ అన్ని ఫొటోస్ అన్నది తెచ్చుకోండి మీ కాలేజెస్కి వెళ్ళి. సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డిగ్రీ అండి. సో డిగ్రీ వాళ్ళే ఎక్కువ మిస్టేక్ చేస్తారు. సో 10th ఇంటర్ అయితే మ్యాండేటరీగా అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. డిగ్రీ, సో ఫస్ట్ వచ్చేసి డిగ్రీలో ఫస్ట్ పాయింట్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఇప్పుడు మనకి 8 యూనివర్సిటీస్ ఉన్నాయి, శాతవాన, ఉస్మానియా, కాకతీయ, నెక్స్ట్ పాలమూరు. సో మీ డిగ్రీ కాలేజ్ దేనికి సంబంధించిందో మీ యొక్క మెమోస్ మీద ఉంటుంది. సో తెలియని వాళ్ళు మీ మెమోస్ మీద చూసి మన డిగ్రీ కాలేజ్ దేని పరిధిలో వస్తుంది అది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టడీడ్ యూజీ డిగ్రీ, సో ఇక్కడ డిగ్రీ కాబట్టి బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్ వాళ్ళు, బిఎడ్ వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి సో మీరు డిగ్రీలో ఏం చేస్తారు, బిఎడ్ వాళ్ళు కూడా మీరు డిగ్రీ దేని మీద చేస్తారు అది ఎంటర్ అయ్యాలి, బిఎడ్ది కాదు. సో మీరు డిగ్రీలో బిఏ చేశారా, బీకామ్ చేశారా, బీటెక్ ఏదో అదే ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ బీటెక్ వాళ్ళు బీటెక్ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ. సో మీ యొక్క మెమోస్ మీద ఉంటుంది, మీ యొక్క రోల్ నెంబర్ని పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఆర్ సిజిపిఏ, సెక్యూర్డ్ మార్క్స్ సిజిపిఏ, ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు. సో ఇక్కడ డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిగ్రీ వాళ్ళు ఉంటారు, బీటెక్ వాళ్ళు ఉంటారు. సో డిగ్రీ అయినా బీటెక్ అయినా మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ ఎంటర్ చేయండి, ఏం కాదు. ఎందుకంటే 2023 అండ్ బిఫోర్ వాళ్ళు ఉంటారు, 2024లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ 2023 డిగ్రీ కానీ బీటెక్ కానీ మీకు సిజిపిఏ ఉంటే అంటే 10కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అవి మీకు క్లారిటీగా ఉంటే సిఎంఎం మీద ఉంటుంది, మీకు 10కి ఎన్ని వచ్చినాయి అవి ఎంటర్ చేయండి. సపోజ్ ఒక క్యాండిడేట్కి 7.3 వచ్చినాయి, 7.3 మనకెన్ని సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ అంటే 10, అంటే 10కి 7.3 వచ్చినాయి. అదే బీటెక్ క్యాండిడేట్కి ఒకరికి 9.2 వచ్చినాయి, 9.2 అవుట్ ఆఫ్ 10 అలా వేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్. సెకండ్, సపోజ్ నా దగ్గర అట్లా లేవు, మార్క్స్ ఉన్నాయి, కొందరికి డిగ్రీ వాళ్ళకి మార్క్స్ ఉంటాయి, మేము సిజిపిఏ ఉండదు, 1000కి కానీ 1200కి కానీ అవి మీకు ఎన్ని వచ్చినాయి అవి ఎంటర్ అయ్యొచ్చు. మ్యాక్సిమం 1200 అనుకోండి, 1000 అనుకోండి, మీకు ఎన్ని వచ్చినాయి 973 780 అట్లా వేసుకోవచ్చు. అంటే మీరు సిజిపిఏ వేసినా పర్వాలేదు, మార్క్స్ ద్వారా వేసినా ఏం కాదు. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, ఎప్పుడైతే కొందరు అప్లై చేసే ప్రాసెస్లో మీకు పాయింట్స్లలో తీసుకోకపోతే, సపోజ్ 9.3/10 అట్లా పాయింట్లలో తీసుకోకపోతే వస్తేనే అంటున్నా, సో డోంట్ ఎంటర్ న్యూమరిక్, ఓన్లీ ఎంటర్ న్యూమరిక్ వర్డ్స్ అని వస్తుంది. అంటే 9/10 8/10 అట్లా తీసుకుంటుంది కొన్నిసార్లు. అలా రిపీటెడ్ అయితే మీరేం చేయండి, మీ యొక్క సిజిపిఏని పర్సంటేజ్కి కన్వర్ట్ చేయండి. అంటే ఇప్పుడు 9.8 ఉంది, ఇంటూ 100/100 వేస్తే 1000కి వస్తుంది. అంటే ఒక క్యాండిడేట్కి 7.6 వస్తే 760/1000, 8.2 వస్తే 820/1000. సో అలా వేస్తే మీకు ఏ ప్రాబ్లం లేదు, ఏం కాదు. ఎందుకంటే మన సెమిస్టర్ మెమోస్ సిజిపిఏ అన్ని ఎంటర్ ఇస్తాం. ఇది ఎవరికి చెప్తున్నాను, సపోజ్ మీరు 7.3 7.2 ఎంటర్ చేసే ప్రాసెస్లో అది యాక్సెప్ట్ చేస్తలేదు అంటేనే, కొన్ని సెట్ ఎగ్జామ్స్కి యాక్సెప్ట్ చేయదు. సపోజ్ యాక్సెప్ట్ చేస్తే ఎట్లుందో అట్లా ఎంటర్ చేయండి. సో ఇలాంటివి ఫేస్ చేస్తారు స్టూడెంట్స్ కాబట్టి ముందే చెప్తున్నాను, 7.2 1000కి ఎంత వస్తుందో అలా యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే మీ సిజిపిఏని 1000 కింద మల్టిప్లై చేసి ఎంత వస్తుందో అంత, అంటే 7.2 ఉంటే 720/1000, 1000కి వేసేయండి. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్, సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, డిగ్రీ ఆర్ బీటెక్, అది మనకు మెమో మీద ఉంటుంది, ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ అప్లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, అప్లోడ్ టీసీ ఉంటుంది, డూ యూ హ్యావ్ కన్సాలిడేటెడ్ మెమో ఉంటుంది. సో ఈ ఇయర్ వాళ్ళు ఎవరైతే 2024లో ఉన్నారో మీకు 6th సెమిస్టర్ మెమో ఉంటే ఓకే. పీసీ, టీసీ, బోనాఫైడ్స్ ఇప్పుడు ఇవ్వరు. సపోజ్ మనకు 21st లోపు తెచ్చుకుంటా అంటే మీ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోండి, ఫస్ట్ పాయింట్. సపోజ్ ఇస్తలేరు అంటే
6th సెమిస్టర్ మెమో అన్న తెచ్చుకోండి కంపల్సరీగా. ఎందుకంటే కనీసం 6th సెమిస్టర్ మెమో ఉంటే మిగతా ప్లేసెస్లో 6th సెమిస్టర్ మెమో పెట్టుకోవచ్చు. సో ఇంకొక మెయిన్ పాయింట్, 6th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చి ప్రింట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మీరేం చేయాలి, మీ కాలేజ్కి వెళ్ళి దాని మీద హెచ్ఓడి సైన్ కానీ స్టాంప్ ద్వారా ప్రిన్సిపల్ ఎవరిదో ఒకళ్ళది సైన్ తీసుకోండి. అప్పుడు ఆ సర్టిఫికేట్ 6th సెమిస్టర్లో పెట్టొచ్చు, పీసీలో పెట్టొచ్చు, సిఎంఎంలో పెట్టొచ్చు, టీసీలో పెట్టొచ్చు, అన్నిట్లో పెట్టొచ్చు. సో ఇలా పెడితే ఏం కాదు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంది, సపోజ్ వాళ్ళు అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తలేరంటే, రిజెక్ట్ చేస్తే మనకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుంది, కస్టోడియన్ సర్టిఫికేట్ ఉంటుంది. సో మనకు కోర్స్ కంప్లీషన్ అంటే ఇప్పుడు మనకు ఈ ఇయర్ వాళ్ళు కానీ సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సర్టిఫికేట్స్ ఇవ్వరు కదా. మీరేం చేయాలంటే మీ కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్లో పలానా వ్యక్తి మా కాలేజ్లో ఈ ఇయర్లో డిగ్రీ పాస్ అయ్యాడు ఆర్ బీటెక్ పాస్ అయ్యాడు, అతని సిజిపిఏ ఇంత, అతను ఈ డిగ్రీ చేశాడు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, మీరు టీసీ, పీసీ, సిఎంఎం ప్లేస్లో అది అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కస్టోడియన్ సర్టిఫికేట్ ఇంకోటి ఉంటుంది. కస్టోడియన్ అంటే మీ సర్టిఫికేట్స్ కాలేజ్లో ఉన్నట్టు కాలేజ్ వాళ్ళు మనకి ఇస్తారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని హోల్డ్లో వేస్తారు. సో ఆ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. నేనేమంటున్నానంటే, తెచ్చుకుంటే కోర్స్ కంప్లీషన్ తెచ్చుకున్నారనుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కోర్స్ కంప్లీషన్ అంటే మీరు పాస్ అయినట్టు కాలేజ్ వాళ్ళు ప్రూఫ్ ఇస్తారు. కస్టోడియన్ అంటే మీ సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నట్టు కాలేజ్ వాళ్ళు మనకు ప్రూఫ్ ఇస్తారు. సో ఈ 2 సర్టిఫికేట్స్ పాసిబుల్ అయితే 2 తెచ్చుకోండి. వరస్ట్ కేసులో 6th సెమిస్టర్ మెమో మ్యాండేటరీ ఉండాలి. 6th తెచ్చుకొని మెమో అంటే మెమో అప్లోడ్ చేయండి. అదే ఆన్లైన్ ప్రింట్ రిజల్ట్స్ ఉంటే దాని మీద సైన్ ఉంటే బెటర్. ఇక అది కూడా అవుతలేదంటే 6th సెమిస్టర్ పెట్టేసేయండి, ఏం కాదు. సో ఇన్ని అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరు రిస్క్ చేయాలి. మీ కాలేజ్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని సైన్ పెట్టించుకుంటే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. సో మీరు అప్లోడ్ చేసేయచ్చు. సో 2023 అండ్ బిఫోర్ వాళ్ళు మీకు సిఎంఎం ఉండాలి, పీసీ ఉండాలి, టీసీ ఉండాలి. అవి ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే మీ కాలేజ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ 1 year అయిపోయింది. సో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల రాకపోతే మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. సో అది మీ ఇష్టం. చాలా 2023 అండ్ బిఫోర్ వాళ్ళకి రిజెక్ట్ చేస్తారు. సో మీరు కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ కానీ ఏదో ఒక ప్రూఫ్ పెడితే కానీ మీకు యాక్సెప్ట్ చేయరు. అండ్ 6th సెమిస్టర్ ఈ ఇయర్ వాళ్ళు 2024 వాళ్ళు 6th సెమిస్టర్ మ్యాండేటరీగా తెచ్చుకోవాలి. సో మీరు ఫిజికల్ వెరిఫికేషన్ టీసీ ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే మీరు తొందరగా కాలేజ్కి వెళ్ళి మాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, మాకు అన్ని సర్టిఫికేట్స్ కావాలంటే మీరు తెచ్చుకోవచ్చు. సో డూ యూ హ్యావ్ కన్సాలిడేటెడ్ మెమో? ఎవరికైతే ఈ ఇయర్ వాళ్ళకు ఆర్ ప్రీవియస్ ఇయర్ వరకు సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మెమో అంటే మీకు ఒరిజినల్ మెమో లైక్ అన్ని సెమిస్టర్ యొక్క మెమోస్ ఒకే మెమోలో ఉంటాయి. అది లేకపోతే మీరు ఇండివిజువల్ మెమోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇండివిజువల్ మెమోస్లో డిగ్రీ వాళ్ళు 6 సెమిస్టర్ మెమోస్, బీటెక్ వాళ్ళు 8 సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయాలి. సపోజ్ 6th సెమిస్టర్ కానీ 8th సెమిస్టర్ వీళ్ళకు రాకపోతే మీరు ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేసేయండి. లేదు నాకు ఇస్తారు అంటే అది కూడా అప్లోడ్ చేసేయండి. సో మీరు వెయిట్ చేయండి, 6th సెమిస్టర్ వరకు వెయిట్ చేస్తే అవి అప్లోడ్ చేయండి. 6th సెమిస్టర్ అన్న అప్లోడ్ చేసేయండి. సిఎంఎం లేని వాళ్ళకు సిఎంఎం ఉంటే మెమోస్తో అవసరం లేదు, మీకు ఓన్లీ సిఎంఎం, టీసీ, పీసీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో క్లారిటీగా చెప్తున్నాను, 6th సిఎంఎం, పీసీ లేని వాళ్ళు కంపల్సరిగా 6th సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయాలి. అదే సిఎంఎం, పీసీ, టీసీ ఉన్న వాళ్ళు మెమోస్ అప్లోడ్ అవసరం లేదు, ఓన్లీ సిఎంఎం, టీసీ, పీసీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మెయిన్గా ఈ డిగ్రీ సర్టిఫికేట్స్ దగ్గరనే అందరినీ రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా. లోకల్ ఏరియా దగ్గర మీరు ఎడిట్ చేసుకుంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఏపీ వాళ్ళు ఉంటారు, అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారు. మీరు దేనికి సంబంధించిందో అది టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్లో ఎవరైతే 10th చదివిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు, డిగ్రీలో చదివిన వాళ్ళు ఉంటారు. సో ఓపెన్ వాళ్ళకు టీసీ ఇవ్వరు కాబట్టి మీకు టీసీ బదులు ఆ టీసీ ఆప్షన్ తీసేస్తారు. సో మీరు ఓపెన్లో చదివిన వాళ్ళు ఓపెన్ చూస్ చేసుకోవాలి. లైక్ ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కింద ఇక్కడ మనకు మీరు ఓపెన్లో చేస్తారా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అని పెట్టిన వాళ్ళకి బోనాఫైడ్స్ అడుగుతుంది. ఎస్ అని పెట్టిన వాళ్ళకు బోనాఫైడ్స్ అడగదు, ఎందుకంటే మనకు ఓపెన్ డిగ్రీ వాళ్ళకి ఇవ్వరు. సో టీసీ కానీ బోనాఫైడ్స్, దాని బదులు మీరు రెసిడెన్స్ అన్న పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు ఓపెన్ వాళ్ళు. అదే రెగ్యులర్గా 10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మీరు బోనాఫైడ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ బోనాఫైడ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయాలి. సో మెయిన్గా ఇక్కడ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీకు బోనాఫైడ్స్ యాడ్ చేయాలి.
సో కొందరు 9th ఒక కాలేజ్లో 10th ఒక కాలేజ్లో చదివిన 9th సపరేట్ 10th సపరేట్ యాడ్ చేయాలి. కొందరు 9th to 10th ఒక కాలేజ్లో చదువుతారు, ఒకటే అప్లోడ్ చేయాలి. ఇంకో కొందరు డౌట్ రావచ్చు, నాకు 6th to 10th ఉంది, 1st to 10th ఉంది, అంటే 1st to 10th లోనే 9th 10th ఉంది కదా, సో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో 9th 10th వచ్చేటట్టు అప్లోడ్ చేసేయాలి. అది మెయిన్ పాయింట్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఇంటర్ ఏ కాలేజీలో చదివారో అది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డిగ్రీ. సో డిగ్రీ బోనాఫైడ్ కూడా అప్లోడ్ చేయాలి ఉంటే. డిగ్రీ బోనాఫైడ్ లేకపోతే దాని ప్లేస్లో మీరు 6th సెమిస్టర్ది అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రమ్ అంటే మీరు 9th to 10th ఎక్కడ చదివారు, లేదంటే ఇప్పుడు 6th to 10th ఒక దగ్గర చదివిన వాళ్ళు ఫ్రమ్ అంటే 6th to 10th అలా సెలెక్ట్ చేసుకొని పెట్టేసేయాలి. లేదంటే 9th to కొందరు 8th to 9th ఒక కాలేజ్లో, 9th to 10th ఒక కాలేజ్, అలా సెలెక్ట్ చేసుకొని అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేస్తారు. ప్లేస్. సో ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కొందరు పాత జిల్లాలో చేసిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు డివైడ్ అయిపోయి ఉంటాయి. మీకు బోనాఫైడ్ లైక్ ఆ కాలేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఏ జిల్లాలో ఉందో అది యాడ్ చేసుకోండి. సపోజ్ నాకు అంత ఐడియా వస్తలేదంటే మీ బోనాఫైడ్లో ఏ డిస్టిక్ ఉంటుందో అదన్నే యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో నేనేమంటున్నా అంటే మీ కాలేజ్ 10th కాలేజ్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఏ జిల్లాలో ఉంది ప్రజెంట్, ఆ కాలేజ్ ఏ జిల్లాకు లైక్ ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా వేస్తే సరిపోతుంది. లేదు అంటే ఆ బోనాఫైడ్ మీద ఏది ఉందో అది వేసినా ఏం కాదు. సో నేనేమంటున్నా కొత్త జిల్లా ప్రకారం చేస్తే బెటర్. సో అన్ని బోనాఫైడ్స్ యాడ్ చేసేయండి. అన్ని బోనాఫైడ్స్ యాడ్ చేసినాక నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు క్యాస్ట్, సబ్ క్యాస్ట్ దేనికి సంబంధించిన వాళ్ళు అండ్ క్యాస్ట్ నంబర్. సో పైన మనకు క్యాస్ట్ నంబర్ ఉంటుంది, అది కూడా మనము ఎంటర్ చేసేయాలి. సో క్యాస్ట్ ఇంపార్టెంట్. అండ్ క్యాస్ట్ కూడా మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 2016 నుంచి ఎప్పుడు తీసుకున్నా వ్యాలిడే. అదే ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు 2024 ఫైనాన్షియల్ ఇయర్దే ఉండాలి, అంటే ఇయర్ 2024 ఉండాలి, అది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ వాళ్ళు. సో మీకు సర్టిఫికేట్ ఉంటే ఓకే, కాకపోతే సర్టిఫికేట్ లేని వాళ్ళు మీరు 10th క్లాస్ టీసీ మీద మీ రిలీజియన్ దేనికి సంబంధించింది, ముస్లిమా క్రిస్టియన్ అది ఎంటర్ అది సర్టిఫికేట్ కావాలి. సో మీరు వెళ్తే 10th క్లాస్ కన్నా వెళ్ళండి, అక్కడ టీసీ లైక్ తీసుకోండి. జిరాక్స్ ఉంటే అదన్నా పెట్టవచ్చు, లేదంటే ఇప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ అని అడుగుతుంది. ఎస్ ఉన్నోళ్ళు ఎస్, నో ఉన్నోళ్ళు నో. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు నో పెట్టాలి. అదే ఎవరైతే మీ ఫాదర్ ఇన్కమ్ లెస్ దాన్ 2 lakhs వస్తుంది ఇయర్లీ, వాళ్ళు ఆర్ హస్బెండ్ ఇన్కమ్ లెస్ దాన్ 2 lakh వస్తుంది, వాళ్ళకు మాత్రమే స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొన్నటి వరకు 2024 ఉన్నా సరిపోతుంది అన్నారు, కానీ రీసెంట్ గా 2 days బ్యాక్ April 1st 2024 తర్వాత ఏదైతే తీసుకుంటారో అది మాత్రమే వ్యాలిడ్ అంటున్నారు. సో మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వెళ్ళి మీకు టైం ఉంది కాబట్టి ఒక 1 week లో మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, 1-2 days లో వచ్చేస్తుంది ఎంఆర్ ఆఫీస్లో. మీ సేవ అనుకోండి, టైం పడుతుంది. సో మీరు డిసైడ్ అవ్వండి. పెడితే జనవరి పెట్టొచ్చు, కాకపోతే రిజెక్ట్ చేసి అదొక బాధ కాబట్టి నేనేమంటున్నా అంటే వెయిట్ చేయండి. సో ఏ సెట్ ఎగ్జామ్లో కూడా ఇంత స్ట్రిక్ట్ రూల్ పెట్టలేరు ఏప్రిల్ నుంచి అని. సో జనవరిది కూడా యాక్సెప్ట్ చేస్తారు, కాకపోతే మనము కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఏప్రిల్ నుంచి పెట్టాలి, అంటే అడ్మిషన్స్కి, ఇప్పుడు కాదు. సో అప్పుడు స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ అవుతారని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటి నుంచే ఆ పెట్టేదేదో ఏప్రిల్దే పెట్టండి అని మెయిన్ పాయింట్. సో నేనేమంటున్నా అంటే ఏప్రిల్ నుంచి చెప్పారు కాబట్టి ఏప్రిల్ నుంచి పెడితే బాగుంటుంది. సో April 1st నుంచి ఎప్పుడు తీసుకున్నా, ఏప్రిల్ కానీ మే, జూన్, జూలై, ఆగస్ట్ ఎప్పుడు పెట్టినా ఓకే. సో టైం ఉంది కాబట్టి టెన్షన్ పడకండి. సో వెళ్ళి మీ సేవ వెళ్తే టైం ఎక్కువ పడుతుంది. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఫాస్ట్గా 1 dayలో కావాలంటే ఇచ్చేస్తారు, విత్ ఇన్ స్పాట్లో కూడా ఇచ్చేస్తారు. సో ఎంఆర్కు ట్రై చేయండి, వెళ్ళేటప్పుడు ఎవరైనా తీసుకెళ్ళండి తెలిసిన వాళ్ళని, అప్పుడే ఇస్తారు, సింగిల్గా వెళ్తే ఇయ్యరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హస్బెండ్దా ఫాదర్దా అది చూస్ చేసుకోండి. కొందరు మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు హస్బెండ్ది పెడతారు. సో దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని ప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. సో ఆధార్ కార్డు కూడా ఎట్లుందో అట్లుంటే ఓకే. మరి 2008ది 2007ది మీ ఏజ్ 25 అట్లుండి అప్పటిదునే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ప్రతిదీ ఆధార్ కార్డు మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అప్డేట్ చేసుకోండి. కానీ ఆధార్ కార్డు కూడా 7 days 6 daysకి వస్తుంది. సో ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లస్ ఆధార్ అలా ఉన్న వాళ్ళు ఆధార్ కూడా అప్డేట్ చేసుకోండి. ఓన్లీ ఆధార్ కోసం అంటే అవసరం లేదు,
ఏది ఉందో అది పెట్టేసేయండి, ఏం ప్రాబ్లం కాదు ఆధార్ కార్డ్కి. సో ఇవన్నీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో అన్నీ చూసుకున్న తర్వాత డిక్లరేషన్ ఉంటుంది కింద. సో నేను ప్రొవైడ్ చేసిన అన్ని కరెక్టే అని ఆ డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ చూస్తారు. సో చూసిన తర్వాత లాస్ట్కి కింద 3 ఆప్షన్స్ వస్తాయి, సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్. సో సబ్మిటెడ్ అంటే వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు రివ్యూ చేస్తారు అన్ని డాక్యుమెంట్స్ని. నెక్స్ట్ వెరిఫై అని క్లిక్ వచ్చింది అనుకో, గ్రీన్ టిక్, సో మీ అన్ని సర్టిఫికేట్ చూసారు. దాని తర్వాత అప్రూవ్ వచ్చేసింది అనుకోండి, మీరు ప్రొవైడ్ చేసిన డేటా టీఎస్సీపీకేట్కి ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ కానీ కింద వస్తుంది. సో కింద ఏం మెసేజ్ వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కీపింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చే వరకు మీరు వెబ్సైట్లో చూస్తూనే ఉండాలి. సపోజ్ మీ సర్టిఫికేట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సర్టిఫికేట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పు పెట్టినా వాళ్ళు మెసేజ్ ద్వారా చెప్తారు, లేదంటే లైక్ ఇన్ ద ప్రిలిమినరీ వెరిఫికేషన్ రీజన్ కూడా చెప్తారు. ఈ సిఎంఎం నువ్వు అప్లోడ్ చేయలేదు, నువ్వు టీసీ అప్లోడ్ చేయలేదు. కొందరు ఉంటారు 6 సెమిస్టర్స్ కాకుండా 5 సెమిస్టర్ అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ 6th సెమిస్టర్ మెమో అని వస్తుంది. సో అట్లా రీజన్ వస్తుంది ఎందుకు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో మీరు రీజన్ ఎక్కడ తెలుసుకోవాలి, ఎవ్రీడే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ కంప్లీట్ చేస్తారో రోజు మీరు చెక్ చేసుకోవాలి వెబ్సైట్లోనే. సపోజ్ మీకు 3 టిక్లు వచ్చినాయి అనుకో, ఏం కాదు. సపోజ్ ఏదైనా టిక్ రాలేదనుకో, ఎందుకు రాలేదో తెలుసుకోవాలి, మెయిల్స్ చేయాలి, కాల్స్ చేయాలి. ఆ ప్రొసీజర్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వన్స్ మీకు మెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు కదా టీఎస్సీపీకేట్లోనే, ఎట్లా దాన్ని మనము మాడిఫై చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, సో చాలా ఉంటాయి. కాబట్టి మీకు ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ నేనేమంటున్నా అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక్కటే కొద్దిగా ఏప్రిల్ నుంచి పెట్టమన్నారు కాబట్టి వెయిట్ చేయండి. ఏప్రిల్ తర్వాత ఎవరిదైతుందో వాళ్ళు అప్లోడ్ చేసుకోండి, మిగతా సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకోండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఒక్కొక్క స్టెప్లో ఎలాంటి సర్టిఫికేట్స్ పెట్టాలి, సర్టిఫికేట్ లేకపోతే కోర్స్ కంప్లీషన్ కానీ 6th సెమిస్టర్ మెమో ప్రింట్ అన్నది తీసుకొని దాని మీద సైన్ ఉండాలి, ఉట్టిగా ప్రింట్ తీసి పెడతా అంటే నడవదు. సో అన్ని పెట్టాలి. పీసీసీఎంఎం 2023 వాళ్ళు కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోండి. సో లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే స్ట్రిక్ట్ చేసిండు, కానీ లాస్ట్కు 6th సెమిస్టర్ మెమో పెట్టేసేయండి. కానీ ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే టీసీ పక్కా ఉండాలి. టీసీ లేకపోతే అయితే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇంకొక 20 days టైం ఉంది. కాబట్టి మీ కాలేజ్కి వెళ్ళి టీసీ అయితే మ్యాండేటరీ. టీసీ లేకపోతే కనీసం ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా మీకు ఫిజికల్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారు. కాబట్టి టీసీ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి, మిగతా ఈ ఫొటోస్ ఉన్నా పర్వాలేదు. సో ఇంకా మన పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇన్కమ్ ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏప్రిల్ తీసుకుంటే బెటర్. మళ్ళీ January 5th అప్లోడ్ చేసి మళ్ళీ మీరు ఏప్రిల్ నుంచి తీసుకోవాలి అంటే ఈ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ని తీసుకోండి. సో ఈ వీడియోలో క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. అయినా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ PDF లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్